హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. మేము కూడా బాగుండాలండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే జనవరి 1 రోజండి. మార్నింగ్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. జనవరి 1 రోజండి. ఉదయాన్నే లేచి ఇంకా పనులన్నీ చేసేసాను. ముగ్గులైతే నైటే బయట అయితే వేసామండి. లోపలైతే మా అమ్మాయి వేసింది. ఈరోజు ఫస్ట్ వ్లాగ్ అయితే స్వప్న సహస్ర కారగమ వ్లాగ్స్లో పెట్టానండి. ఒకవేళ ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఛానల్ పేరైతే స్వప్న సహస్ర కారగమ వ్లాగ్స్ అండి. ఆ ఛానల్లో అయితే కాపీ రేట్ పడి వాచ్ అవర్ మొత్తం తగ్గిపోయిందండి. అందుకే ఈ ఛానల్లో అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను. ప్లీజ్ మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇంట్లో పనంతా పూర్తయ్యాక స్నానాలు అయితే పూర్తి చేశామండి. ఇక మా అమ్మాయి అయితే పూజ చేస్తుంది. ఈరోజు నేనైతే చేయలేదు. కొబ్బరికాయ అయితే కొట్టేసిందండి. ఇప్పుడైతే నైవేద్యం పెట్టేసి ఆరతి అయితే ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆరతి అయితే ఇస్తుందండి. ఇంట్లో పూజ అయిన తర్వాత తులసమ్మ వారి దగ్గర కూడా పూజ చేసి దీపారాధన చేస్తుంది. చూడండి. గుమ్మం ముందు తులసమ్మ ముందు మా అమ్మాయే వేసిందండి ముగ్గులు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. పూజ అయితే పూర్తయిందండి. మా అమ్మాయి చేసిన పూజా విధానం ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే చాయ్ అయితే పెట్టానండి. ఆల్రెడీ ముందు ఒకసారి చాయ్ పెట్టుకొని తాగినాము. అదే భవన్లో మళ్ళీ చాయ్ పెట్టేశాను. ఇంకా మా ఆయన మా పిల్లలైతే గుడికి అయితే రెడీ అవుతున్నారు. ఇంకా గుడికి అయితే వెళ్ళేసి వస్తారండి. ఇంకా గుడి దగ్గరికి కొబ్బరికాయ, అగరబత్తీలు, పువ్వులు అన్నీ పెట్టుకుంటుంది మా అమ్మాయి. వాళ్ళైతే గుడికి అయితే వెళ్ళిపోయారండి. నేనైతే చాయ్ తాగుతున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే మమ్మీ ఈరోజు గులాబ్ జామ్ చేయమని చెప్పారు మా అబ్బాయి మా అమ్మాయి. సరే అని ఇంకా వాళ్ళ గుడికి అయితే వెళ్ళారండి. వాళ్ళు వచ్చేలోపు పిండి కలిపేసి పెడతాను. గులాబ్ జామ్ పిండి మంచి నానుతుంది. ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి ఒక గిన్నెలో అయితే వేసానండి. కాచి చల్లారిన పాలండి. పాలతోనైతే పిండి కలిపేసి పెడతాను. గులాబ్ జాములు మంచి క్రిస్పీగా వస్తాయండి. ఇలా కొద్ది కొద్దిగానే పోసుకుంటూ కలుపుతున్నాను. మళ్ళీ ఒకేసారి పోస్తే మళ్ళీ పిండి మెత్తగా అయిపోతుంది కదా అని కొద్ది కొద్దిగానే పోసుకుంటూ పిండిని అయితే కలిపేసానండి. ఒక చిన్న ముద్దలాగా చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. గులాబ్ జామ్కి ముందుగా అయితే పాకం పడుతున్నాను. చక్కెర వేసాను, అలాగే కొన్ని వాటర్ కూడా పోసానండి. చక్కెర మునిగా చక్కెర అయితే కరిగిపోయిందండి. కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నాను. టేస్ట్ బాగుంటాయి గులాబ్ జాములు. వాటర్ అయితే కొంచెం పాకంలాగా వచ్చిందండి. ఇంకా కొద్దిసేపు ఉంచేది ఉండే, నేను ఉంచకుండా అలాగే దింపేశాను. పక్కన పెట్టేశానండి. మా అమ్మాయి వాళ్ళైతే గుడి నుండి వచ్చేసారు. నేనే చేస్తాను గులాబ్ జాములని. మా అమ్మాయి అయితే రౌండ్గా బాల్స్ లాగా అయితే చుడుతుంది. చూడండి. ఒక పక్కన వంట కూడా చేస్తున్నానండి. రైస్ అయితే కడిగేసి పెట్టేశాను. గంగవాయ కూర పప్పు అయితే కుక్కర్లో అయితే పెడుతున్నానండి. గంగవాయ కూరని అయితే శుభ్రంగా కడిగేసాను. అందులో కొంచెం కందిపప్పు వేసానండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు వేసి కొంచెం పసుపు వేసి మూత పెట్టేసి పెడుతున్నానండి. పప్పు అయితే ఒక పక్కన పెట్టేశానండి. గులాబ్ జాములు అయితే ఉండల్లాగా అయితే చేసి పక్కన పెట్టింది. ఇప్పుడు మా అమ్మాయి అయితే డీప్ ఫ్రై అయితే చేస్తుంది. ఆవు నెయ్యి అండి. నెయ్యి అయితే వేస్తుంది. నెయ్యి వేడైన తర్వాత చిన్న మంట మీదనే గులాబ్ జాములను డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. అప్పుడే గులాబ్ జాములు టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి.
అయితే చేయడం పూర్తయిందండి. గ్రేవీ అయితే ఇంక కొంచెం చల్లారేది ఉండండి. ఇంకా మా పిల్లలైతే అస్సలు ఆగట్లేదు. ఇంకా మా అమ్మాయి అయితే చూడండి గులాబ్ జామున్ అయితే వేసిస్తుంది. వేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు అలా ఉంచేసేది చూడండి. చూడండి కొద్దిసేపు ఉంచింది. ఎంత మంచిగా క్రిస్పీగా అయినాయో చూసారు కదా. మంచిగా రౌండ్గా ఉబ్బిపోయినాయి కూడా. మా అమ్మ అయితే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుందండి ఎలా ఉన్నాయో. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి మమ్మీ అన్నది. ఇప్పుడేమో మా అబ్బాయి టేస్ట్ చేస్తున్నాడు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మమ్మీ, క్రిస్పీగా ఉంది, కొంచెం గ్రేవీ ఇంకా కొంచెం చిక్కబడేది ఉండే అని చెప్పాడు మా అబ్బాయి. నేను కూడా గులాబ్ జామున్ తినేసానండి. ఇంకా తినేసి ఇంకా పప్పు అయితే తాలింపు చేస్తున్నాను. పప్పు అయితే మంచిగా ఉడికింది. ఉప్పు కారం అయితే వేసి కలిపిస్తున్నాను. పోపు అయితే చేసేసానండి. ఇప్పుడైతే పప్పులో అయితే వేసేస్తాను. పప్పు అయితే అయిందండి. ఇంకా మా పిల్లలు మా ఆయన కూర్చొని భోజనం అయితే చేస్తున్నారు. నేనైతే తర్వాత తింటాను. ఎందుకంటే గురువారం కదా, రోజు ఫాస్టింగ్ ఉంటాను. నిన్న నైట్ ఫ్రై చేసిన చికెన్ కర్రీ అయితే కొంచెం ఉందండి. ఇంకా పప్పు అంచుకు పెట్టుకొని తినేస్తున్నారు. మా ఆయన మా పిల్లలైతే తినేసారండి. ఇంకా సింకు నిండా గిన్నెలు అయితే నిండిపోయాయి. అన్నీ కడిగేసాను చూడండి. గిన్నెలు కడిగేసిన తర్వాత బట్టలు కూడా పిండేసి ఆరేసానండి. బయట ఆరేసానమాట, చూపిస్తున్నాను. నేనైతే భోజనం అయితే వడ్డించుకున్నానండి. టమాటా ఆవ పచ్చడి అండి, ఉప్పావ పచ్చడి, పప్పు, ఈ 3 అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా. వెళ్ళొస్తానండి. బాయ్.